నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా రాయన్పల్లి గ్రామ పంచాయతీని జిల్లా పంచాయతీ అధికారి ఎన్ యాదయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ, గ్రామ పంచాయతీ రికార్డులు, అభివృద్ధి పనులను పరిశీలించారు. పారిశుద్ధ్య కార్మికులకు వారి ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా గ్లౌజులు, మాస్కులు, బూట్లు తదితర భద్రతా పనిముట్లు అందించినందుకు ఆయన హర్షం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం గ్రామ పంచాయతీ బాధ్యత అని పేర్కొన్నారు. గ్రామంలో పరిశుభ్రతను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని, పారిశుద్ధ్య కార్మికులు అందుబాటులో ఉన్న భద్రతా సామగ్రిని విధిగా వినియోగించాలని సూచించారు. ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందించేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఇందులో భాగంగా సర్పంచ్ ఈగ స్రవంతి రాజు, ఉప సర్పంచ్ లక్ష్మి, పంచాయతీ కార్యదర్శి శ్రీ విద్య పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నేను రాయనపల్లి గ్రామ పంచాయతీ మెదక్ మండలం మెదక్ జిల్లా సందర్శించాను. సో ఇందులో భాగంగా గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, కొంతమంది వార్డు గ్రామస్తులతో ఇంటరాక్షన్ చేయడం జరిగింది. సో ఈ గ్రామంలో కొన్ని ఆదర్శంగా అంటే కొన్ని మోడల్ కూడా కొన్ని పనులు నిర్వహిస్తున్నారు. సర్పంచ్ గారు, సర్పంచ్ గారు మిగతా పాల్గొన్నారు. సో అందులో భాగంగానే ఇప్పుడు మనం ప్రదర్శిస్తున్నాం. మామూలుగా మనం మన గ్రామాన్ని క్లీన్ చేసే వాళ్ళు పొద్దున్నే తెల్లవారుజామున వేసి శుభ్రం చేసి మంచిగా చేసేటువంటి పారిశుద్ధ్య సిబ్బందికి సంబంధించి చాలా గ్రామాలలో పట్టించుకోరు. బట్ ఇక్కడ మాత్రం వాళ్ళకి సంబంధించి మల్టీపర్పస్ వర్కర్స్ మన సిబ్బందికి సంబంధించి ఆరోగ్య విషయాలు, వాళ్ళకి ఇన్సూరెన్స్ కల్పించడం, వాళ్ళు విధి నిర్వహణలో ఏమైనా ప్రమాదాలు జరుగుతుందా హెల్మెట్స్ పండి, అదేవిధంగా వాళ్ళు ఏదైనా వస్తువులు చెత్త సెగ్రిగేషన్ మనమే చెప్తున్నాం, 4 రకాల చెత్త కలెక్ట్ చేయడం, అందులో ప్రమాదకరమైన చెత్త కావచ్చు, శానిటేషన్ కావచ్చు, అవన్నీ చేసేటప్పుడు వాళ్ళకి చేతులకు గ్లౌజెస్ పెట్టుకోవాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి వాళ్ళకు గ్లౌజెస్ కూడా తీసుకురావడం జరిగింది, అన్ని గ్లౌజెస్. అదేవిధంగా వీళ్ళు రోడ్డు ప్రమాదాలు కూడా అవుతుంటారు. సో అట్లాంటి వీళ్ళు రోడ్లో ఊడ్చేటప్పుడు కావచ్చు, దాటేటప్పుడు కావచ్చు, గుర్తింపు గ్రామంలో పారిశుద్ధ్య సిబ్బంది అని తెలియడం కోసం కూడా ప్రతి ఒక్క సిబ్బందికి ఆఫ్రాన్స్ అనేవి ఖచ్చితంగా యూనిఫామ్ మాదిరిగా వాళ్ళకి యూనిఫామ్ ఉండాలి, ఇప్పుడు ఆఫ్రాన్ కూడా ఉండే విధంగా ఆఫ్రాన్ తీసుకున్నారు. అదేవిధంగా వాళ్ళు మోరింగ్ కావచ్చు, ఇంకా ప్రమాదకరమైన ప్రదేశాలలో పనిచేస్తున్నప్పుడు కొన్ని సూక్ష్మ క్రిములు కావచ్చు, పేర్లు, పాములు, వాటి వేయడం అన్నీ వాళ్ళకు సీసాలు కావచ్చు, ఇంకేదైనా ముళ్ళు కుట్టుకుంటుంటాయి గోరీలు తీసేటప్పుడు, వాటికి గమ్ షూ కూడా ఏర్పాటు చేస్తే వాళ్ళకి కొంచెం ఆరోగ్యంగా వాళ్ళు కాపాడుకోవడానికి కూడా ఈ గ్రామ పంచాయతీ ఇవన్నీ కొనుగోలు చేయడం చాలా అభినందనలు. సర్పంచ్ మిగతా గ్రామాలలో కూడా కొన్ని ఈ సర్పంచ్ గారు చెప్తున్నాయి, కొన్ని చాలా ప్రాక్టికల్ కూడా చాలా బాగా చేస్తున్నారు. గ్రామంలో సీసీ కెమెరాలు పెట్టి 10 గంటల తర్వాత యూత్ ఎవరైనా బయట కనిపిస్తే ఇమీడియట్ వాళ్ళ ఫోన్ చేసి రాత్రి మీరు ఇంకా ఏం చేస్తున్నారు అట్టడి చేయడం, నియంత్రించడం, యువత చెడు వైపు పోకుండా ఓన్లీ గ్రామంలో త్రాగునీరు, పారిశుద్ధ్యము, నీటి సరఫరానే కాదు మిగతా సామాజిక రుగ్మతలను కూడా తొలగించాలని మేము చేస్తున్నటువంటి సంకల్పం చాలా బాగుంది. ఖచ్చితంగా జిల్లా యంత్రాంగం తరఫున మేము కూడా ఎల్లవేళ సపోర్ట్ కల్పిస్తాం. ఇంకా కూడా ఇక్కడ జిల్లాలో మొట్టమొదటిసారిగా పిండి కూడా ఎమ్మెల్యే గారి గౌరవ మెదక్ ఎమ్మెల్యే మన రోహిత్ రావు సార్ గారి ఆదేశాలతోనే మొట్టమొదట దిగువ పిండి కూడా కట్టి మీరు ఆదర్శంగా నిలిచారు. త్వరలో మన గౌరవ మంత్రి దాన్ని ఓపెన్ కూడా చేసుకోవడానికి ఇట్లా మిగతా అన్ని విషయాలలో కూడా వీళ్ళు ఒక ఆదర్శవంతమైన మా వైపు నుంచి కూడా ఇంకా ఏమి చేయాలనేది కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ ఇస్తాం. తప్పకుండా రాబోయే కాలంలో ఇట్లాంటి సర్పంచ్లు యాక్టివ్ గా ఉన్న వాళ్ళు ముందుకు వస్తే ఖచ్చితంగా ఆదర్శ గ్రామంగా చేయడానికి మేము కూడా ముందుంటాం. అదేవిధంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లో కూడా వీళ్ళు ప్రతిరోజు డోర్ టు డోర్ చెత్త కలెక్షన్ కోసం ట్రాక్టర్ తిప్పుతున్నారు. తడి చెత్త, పొడి చెత్త కూడా ఇప్పుడు మొదలు పెట్టారు. చాలా మంది ప్రాక్టీస్ లోకి వస్తున్నారు. రాబోయే కాలంలో వీళ్ళు అద్భుతంగా అంటే తడి చెత్త ద్వారా కంపోస్ట్ చేయడం, పొడి చెత్తను కూడా సపరేట్ చేసి స్క్రాప్ డీలర్స్ ఇచ్చి ఒక ఆదర్శవంతమైన గ్రామంగా చేయడానికి ముందుంటారని నేను ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ. తడి చెత్త, కూరగాయలు అవి కానీ ఆ కూరగాయలు కానీ మొత్తం వేడి కార్మికులు ఎక్కువ సార్. వేడి ఆకుల వేస్టేజ్ ఉంది కదా.
సరే